నిన్న వైసీపీ నాయకులు మీటింగ్ పెట్టి ఏదో చంద్రబాబు హామీల పైన ప్రజల్లోకి పోతారంట. ప్రజల్లోకి పోండి, తెలుస్తుంది. 5 సంవత్సరాల మీ అరాచక పాలనలో ఎంతమంది బాధితులుగా మారారో వాళ్ళు మీ చొక్కా పట్టుకొని నిలేస్తారు. మీ వల్ల మా కుటుంబాలు నాశనమైంది, మా పిల్లల భవిష్యత్తు నాశనమైంది. ఈ రాయదుర్గానికి మీరు శనిలా దాపురించారు వైసీపీ నాయకులారని మిమ్మల్ని నిలదీయకపోతే అప్పుడు అడగండి. ఏ మొహం పెట్టుకొని పోతారని నేను అడుగుతా ఉన్నాను. విట్టుగోవింద్ రెడ్డి, అనంత వెంకటరామరెడ్డి వీళ్ళందరూ కూడా మీటింగులు పెట్టి మేము చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో పైన ప్రజల్లో పోతాం. ఏమని పోతాం? 5 సంవత్సరాలు నాశనం చేసిన వ్యక్తులు మీరు. రాయదుర్గ భవిష్యత్తును దారుణంగా దెబ్బతీసిన వ్యక్తులు మీరు. అంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఏ మొహం పెట్టుకొని మీరు ప్రజల మధ్య తిరిగి అర్హత మీకు లేదు. మీరు స్వార్థపరులు, దురాశాపరులు, ప్రజలంటే బాధ్యత లేని వాళ్ళు. నేను వ్యక్తుల గురించి మాట్లాడాను, వైసీపీని గురించి మాట్లాడుతున్నా. జగన్ ఒక అరాచకవాది, ఒక విధ్వంసకారుడు. అట్లాంటి ఒక నియంత కింద, అట్లాంటి ఒక దుర్మార్గుని కింద పనిచేస్తున్న మీరందరూ కూడా సిగ్గుపడాల. ఎందుకన్నా ఈ పార్టీలో ఉన్నామని ప్రతి క్షణము కుళ్ళుకొని ఏడ్చే పరిస్థితి మీది. మేము ప్రపంచంలో ఎక్కడికి పోయినా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న పార్టీలో కార్యకర్తలమని గర్వంగా చెప్పుకుంటాం. మాకు అది గర్వకారణం. మా నాయకుడికి ప్రపంచంలో ఎక్కడ పోయినా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మీ నాయకుడికి ఏమున్నాయి? జగన్మోహన్ రెడ్డిని చూస్తే వెనకున్న సిబిఐ కేసులు, దోచుకున్న వేలాది కోట్ల రూపాయల సొమ్ము, ఈరోజు మద్యం కుంభకోణంలో రోజు రిమాండ్ రిపోర్టులో వెలుగు చూస్తున్న ఘోరాలు, నేరాలన్నీ కూడా చూస్తూ ఉంటే ఇంత అమానవీయంగా, అమానుషంగా వీళ్ళు ప్రజల, పేదల ఆరోగ్యాలతో, జీవితాలతో ఆడుకున్నారా అనిపిస్తుంది. అట్లాంటి ఒక దుష్టుడి నాయకత్వంలో పనిచేస్తున్న మీరు ఎట్లా పోతారు ప్రజల దగ్గరికి? పోతే ప్రజలు మిమ్మల్ని ఊరికే వదిలేస్తారా? మీ చొక్కా పట్టుకొని నిలేసి అడిగితే మీ దగ్గర ఏం సమాధానం ఉందని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు భైరవాంతిప్ప ప్రాజెక్టు పనులు పూర్తి చేయలేదు 5 ఏళ్లలో అంటే ఏం సమాధానం చెప్తారు? ఎందుకు ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు మీ హయాంలో జరగలేదంటే ఏమని సమాధానం చెప్తారు? రాయదుర్గం పట్టణంలో బీటీపీ లేఅవుట్, గౌడ లేఅవుట్, మల్లాపురం లేఅవుట్, ఏ లేఅవుట్లు తీసుకున్నా కుప్పలు తెప్పలుగా వైసీపీ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు చేసిన దందాలు వేల మంది ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారే. వాళ్ళందరికీ ఏ సమాధానం చెప్తారని నేను అడుగుతా ఉన్నా. వెళ్ళండి, మీరు దమ్ముంటే ప్రజల మధ్యకి రాండి. ప్రజలే మిమ్మల్ని నిలదీస్తారు, మీ మొహాన ఉమ్మేస్తారని కూడా ఈ సందర్భంగా వైసీపీ నాయకులను నేను హెచ్చరిస్తా ఉన్నాను.